బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. రైట్. ఇప్పుడు కొత్తగా ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు. సో నేను ట్రేడింగ్ ఎక్కడ నేర్చుకోవాలి? రైట్. ఇప్పుడు మనకి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. గూగుల్లో వెతకచ్చు, యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు, లేదు కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మేము నేర్పిస్తాం స్టాక్ మార్కెట్ గురించి అంటారు. చాలామంది నేర్పిస్తున్నారు ఆల్రెడీ. అదొక పెద్ద బిజినెస్లా స్టార్ట్ అయింది. అది ఒక సపరేట్ కోర్సెస్, ఏదో జాబ్ కోసం నేర్చుకున్న కోర్సులా స్టాక్ మార్కెట్ కోర్సెస్ చదువుతున్నారు ఆల్రెడీ. సో మీరు ఒక ట్రైనర్గా, ఇన్వెస్టర్గా మీరేం చెప్తారు? అసలు ఎక్కడ నేర్చుకోవచ్చు? ఒక వ్యక్తి నేను స్టాక్ మార్కెట్తో డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఏది ఫాలో అవ్వమని చెప్తారు? రైట్. సో ఏదన్నా మీరు ఒక ట్రైనర్ని చూజ్ చేసుకునేటప్పుడు ట్రైనర్ ప్రొఫైల్ చూడండి. ఎన్ని సంవత్సరాలు ఉన్న నుంచి ట్రైనింగ్లో ఉన్నది మ్యాటర్ కాదు, ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అనేదే క్వశ్చన్. ఇక్కడ డబ్బు కూడా అన్లిమిటెడ్ రిస్క్ తీసుకొని సంపాదిస్తున్నాడా లేదా లిమిటెడ్ రిస్క్ తీసుకొని డబ్బులు సంపాదిస్తున్నదే ముఖ్యం. సపోజ్ ఇంటర్డే ట్రేడింగ్ ₹1 పెట్టి ఎవరు చేయలేరు. ఇంటర్ ట్రేడింగ్ ఓకే. ఇన్వెస్ట్మెంట్ కొన్ని 100 కోట్లు పెట్టినా సరే మేనేజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎంత డబ్బు పెడదామని మార్కెట్లోకి వస్తున్నారు అన్నదాన్ని బట్టి కూడా మీరు ఉంటుంది. బేసికల్గా మీరు ఒక మంచి ట్రైనర్ అని అనుకున్నప్పుడు ఏంటంటే డెమో కట్టండి. డెమో కట్టినప్పుడు క్లియర్గా అతను ఎంత సంపాదించాడో మీ ముందు లైవ్లో ఓపెన్ చేయమనండి. లైవ్లో ఓపెన్ చేయమని అనుకోండి. లాస్ట్ కనీసం 6 మంత్స్ ప్రొఫైల్ చూడండి. ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీగా మనీ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. మీకు నచ్చింది అనుకోండి, అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు, తప్పేం లేదు. నిజంగా ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ట్రైనింగ్ మ్యాండేటరీ. అంటే ఒకప్పుడు గూగుల్ లేని రోజుల్లో కంపల్సరీగా మీరు ఫిజికల్గా అటెండ్ అయ్యి నేర్చుకోవాల్సిందే. బట్ ఈ గూగుల్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. మీకు చాలా వరకు ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. యూట్యూబ్ కావచ్చు, లేకపోతే గూగుల్లో డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పీడిఎఫ్ అని కొట్టినా, లేదా ప్రైస్ ట్రేడ్ యాక్షన్ పక్కన పీడిఎఫ్ అని కొట్టినా కొన్ని 100 బుక్స్ టోటల్ ఫ్రీగా దొరుకుతాయి మీకు. దొరుకుతాయి. అవి చదువుకొని కూడా మీరు డమ్మీ ట్రేడింగ్ బిగిన్ చేసుకోవచ్చు. మేము డమ్మీ ట్రేడింగ్ రిసోర్సెస్ కూడా మీకు ఫ్రీగానే ఇస్తున్నాం. go.in.tradingu.com. మార్నింగ్ అయితే 9:15 నుంచి 3:30 వరకు ఇండియన్ మార్కెట్ ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అంటే ఈవినింగ్ 7 o'clock నుంచి మార్నింగ్ 2:20 వరకు అమెరికన్ మార్కెట్ ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు దాంట్లో. సో మీకున్న నాలెడ్జ్ని దాంట్లో టెస్ట్ చేసుకోవచ్చు. మీకు కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంది అనే నమ్మకం వచ్చినప్పుడు డైరెక్ట్గా లైవ్ మార్కెట్ ట్రేడింగ్ రావచ్చు. ఇవాళ రేపట్లో ఆన్లైన్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసి చాలా ఈజీ అయిపోయింది. సో నిజంగా ట్రైనింగ్ తీసుకుంటే నీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిద్దా అంటే డెఫినెట్గా బెనిఫిట్ వస్తుంది. ఆ బెనిఫిట్ ఎలా వస్తుందంటే మీరు సొంతంగా నేర్చుకునేది ఒక 6 months 1 year నేర్చుకునేది మొత్తం కూడా వితిన్ 1 month కల్లా అతనున్న ఎక్స్పీరియన్స్ని బట్టేసి మీకు లెర్నింగ్ కర్వ్ని తగ్గించగలుగుతారు. మనీ మీకు గ్యారంటీ ఇవ్వలేరు ఎవరు. నేను కూడా నా స్టూడెంట్కి నేను గ్యారంటీ అని చెప్పను. బట్ నేను వాళ్ళ ముందే ట్రేడ్ చేస్తాను, వాళ్ళ ముందే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. నా ప్రొఫైల్ ప్రతిరోజు చూపిస్తుంటాను, ఒకరోజు కాదండి. ఫస్ట్ డెమోకి వచ్చిన రోజు నుంచి చూపిస్తాను నా ప్రొఫైల్ ఇది. మీకు ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు అన్నట్టు. సో తక్కువ డబ్బుతో మీరు బిగిన్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మీరు సొంతంగా నేర్చుకొని బిగిన్ చేయొచ్చు. బట్ టేక్స్ టూ మచ్ టైం, కొంత టైం పట్టచ్చు. పెద్ద మొత్తంలో మీరు మనీ మేనేజ్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రోగ్రామ్లో అటెండ్ అవ్వడం బెటర్. ఎందుకంటే సపోజ్ ఒక 10 lakh మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మార్కెట్లో అనుకోండి. కొంచెం అమౌంట్ ట్రైనింగ్ తీసుకుంటే లెర్నింగ్ కర్వ్ తగ్గిద్ది, రిస్క్ రివార్డ్ నీకు అర్థమవుతుంటుంది. ఓకే. బట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ ట్రైనింగ్ ఏరియాలో 90% పక్కా ఫ్రాడ్. మిగతా ఇండస్ట్రీలో ఉన్నట్టే ఈ ట్రైనింగ్ ఏరియాలో కూడా చాలా ఫ్రాడ్ ఉంది. ఓపెన్గా గ్యారంటీ అనేది ఇక్కడ ఏం లేదు. ఎనీబడి కెన్ ట్రైన్. ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే సర్టిఫికేషన్స్, అథెంటికేషన్స్ అలాంటివి ఏం లేవు. ఎనీబడి కెన్. రీసెంట్గా యూట్యూబర్స్ చాలా మంది ఈ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్స్ కావచ్చు, ఇంత ప్రాఫిట్స్ వచ్చాయి, 40 lakhs వచ్చాయి, 1 crore వచ్చాయి. అది అడ్వర్టైజ్మెంట్ లాగండి. అంటే మిమ్మల్ని ఇన్నోసెంట్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి పెట్టే ఆధారపడ్డ. ఊహించండి, డైలీ 1% గ్యారంటీ అని యూట్యూబ్లో పెడతాడు. మీరు జస్ట్ క్యాల్కులేటర్ సైట్లోకి వెళ్ళి డైలీ 1% అంటే లక్షతో బిగిన్ చేస్తే మీకు ఎంత ఊహించండి. ఒక 10 yearsలో మీకు దగ్గర 100 కోట్లు వస్తాయి ప్రాఫిట్. నిజంగా 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఇండియాలో ట్రేడింగ్ మీద ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఇట్స్ రేర్. 0.1% కూడా ఉండరు. దాని మీనింగ్ ఏంటంటే అంత డబ్బు సంపాదించే వాళ్ళకి యూట్యూబ్లో వీడియో పెట్టేంత టైం ఉండదు, ఆ రిసోర్స్ కూడా వాళ్ళకు ఉండవు. దెడు ఫోకస్ అబౌట్ ద ట్రేడింగ్ అంత అమౌంట్ వస్తున్నప్పుడు. అందుకని లైఫ్ ఎక్కడైతే బ్యాలెన్స్ చేస్తుంటారో, నిజంగా వాళ్ళకి అమౌంట్ బాగా వస్తుందో, ట్రైనర్ ఎప్పుడు ఎథికల్గా ఉంటాడో వాడు క్లియర్గా డెమోలను ఓపెన్ చేసి చెప్తాడు. నాకు అమౌంట్ ఎంత వస్తుంది, నేను ఎంత సంపాదించాను, మీకు ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వండి అంటాడు. రెండోది, ట్రైనింగ్ ఎప్పుడు కాంప్రహెన్సివ్గా ఉండాలి. అంటే ఈక్విటీ కావచ్చు, కమోడిటీ కావచ్చు, ఫారెక్స్ కావచ్చు, అన్ని రకాల ప్రొడక్ట్స్ నువ్వు చేసేలాగా ఉండాలి. ఎందుకంటే ఇంటర్ కమ్యూనికేషన్ ఉంటుంది ఒకదానికోటి. సపోజ్ మొన్న నేచురల్ గ్యాస్ రేట్స్ పెరిగినాయి వరల్డ్ వైడ్గా, సింగిల్ డే 8% పెరిగినాయి. దానివల్ల మార్నింగ్ కల్లా వరల్డ్ వైడ్గా అన్ని గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్స్ మొత్తం పెరిగిపోయినాయి. ఓకే. నువ్వు ఒక స్ట్రాటజీ లాగా నేర్చుకుంటే అది వర్కౌట్ అవ్వదు. మీరు నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి.
అందుకని వరల్డ్ వైడ్ కమాడిటీ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఫారెక్స్ మార్కెట్లో ఏం జరుగుతుంది, డాలర్ ఇండెక్స్ ఎలా ఏం చేస్తుంది, వీటన్నిటి సింక్ ఉండాలి. ఇంత సింక్ ఉండాలంటే మీరు మల్టీ అసెట్ క్లాస్ నేర్చుకుని ఉంటే నీకు అది అడ్వాంటేజ్ ఉంటుంది. రెండోది, మీకు ఇయర్లీ 20% కావాలంటే ఆ స్టాక్ మార్కెట్ రావద్దు, నేర్చుకోవద్దు ఏమి. బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్. అది బేసిక్ ఇన్ఫర్మేషన్, అది బేసిక్ డేటా దొరుకుతుంది మీకు గూగుల్ ఇచ్చేసినా సరే. మీకు ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఎనీబడి కానీ మేక్ ద మనీ 15-20%. ఓకే, ఒకవేళ పెద్ద మొత్తంలో కనుక మీరు మేనేజ్ చేద్దాం అనుకుంటే స్టాక్ మార్కెట్ని నాట్ ఓన్లీ ప్యాసివ్ ఇన్కమ్, నాకు యాక్టివ్ ఇన్కమ్ లాగా రావాలి అని మీరు అనుకుంటే కనుక ట్రైనింగ్ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఒక ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవ్వచ్చు, మీకు గైడ్ లాగా మీకు పనికి వస్తుంది. అందుకని ట్రైనింగ్ అవసరం లేదు అని మనం కొట్టి పడేయలేను, కానీ బట్ డెఫినెట్గా ఆ ట్రైనర్ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది, మెంటల్ లాగా మీకు హెల్ప్ అవుతుంది. నేను ఒక ట్రైనర్ కాబట్టి ఆ ఏరియాలో ఎన్ని లూపుల్స్ నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా చాలా మంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఐ డూ ఫేస్ లాట్ ఆఫ్ అన్ఎథికల్ థింగ్స్ ఇక్కడ. మిగతా ఇండస్ట్రీతో పోల్చుకుంటే ట్రైనింగ్ అన్ఎథికల్. గుర్తుపెట్టుకోండి, మీరు కారు నేర్చుకోవాలంటే పుస్తకాలు చదివి నేర్చుకోలేరు, పెన్ను పుస్తకాలు పెట్టి నేర్చుకోలేరు, మొబైల్ చూసి నేర్చుకోలేరు, నెట్ చూసి నేర్చుకోలేరు. మీరు డ్రైవింగ్ స్కూల్లో చేరాలి, లేదా కారు కొనుక్కొని కారు మీద కూర్చుంటేనే నేర్చుకోగలుగుతారు కొంచెం. తర్వాత చిన్న గల్లీలో ప్రాక్టీస్ చేయాలి, తర్వాత నేషనల్ హైవే మీదకి వెళ్తారు. అన్ఫార్చునేట్లీ స్టాక్ మార్కెట్ డైరెక్ట్గా నేషనల్ హైవేకి వచ్చేస్తారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా. ఆ కాల్ ఆప్షన్ అంటాడు, మార్నింగ్ కొంటే ఈవినింగ్ కల్లా నీకు 10% ప్రాఫిట్ అంటాడు. చాలా రిస్కీ పనులు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పనులు. మీరు అలాంటి చేయకూడదు అనమాట. అందుకని ట్రైనర్ ఎక్స్పీరియన్స్ ద్వారా నీకు ఆ రిస్క్ చెప్తాడు, రివార్డ్ చెప్తాడు. కాబట్టి మీకు ఎక్కువ మనీతో మీరు మేనేజ్ చేయాలనుకుంటే ట్రేడింగ్ని ఒక యాక్టివ్ ఇన్కమ్ లాగా మీకు కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే తప్పేం లేదు. బట్ ట్రైనింగ్ కంపల్సరీగా డబ్బులు సంపాదించాలంటే కానే కాదని చెప్తాను. ట్రైనింగ్ కంపల్సరీ కానే కాదు మనీ మేక్ చేయడానికి. ఓకే, అది తీసుకుంటే కనుక ఆ ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ నీకు యూజ్ అవుతుంది, అంతే అడిషనల్ బెనిఫిట్. ఇవాళ రేపట్లో యూట్యూబ్స్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఒక సీక్వెన్స్ పెట్టరు. యూట్యూబ్స్ పెట్టి అతనేంటి లాభం? చాలా మంది యూట్యూబ్ లో ఏం చేస్తున్నారంటే వితౌట్ చార్ట్స్ ఉండవు, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా సంపాదించాం అని చెప్పేస్తూ ఉంటారు అనమాట. అయిపోయిన తర్వాత చార్ట్ అనాలిసిస్ చాలా ఈజీ, లైవ్ లో అనాలిసిస్ చాలా కష్టం. పైగా ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ యూట్యూబ్లో వీడియో తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ దాన్ని మానిటర్ చేసుకున్నంత టైం ఎందుకు ఉంటుంది వాళ్ళకి? ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ట్రైనర్ అనుకోండి, నేను ఆఫ్ మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను, మార్కెట్లో నేను ట్రేడ్ చేసుకుంటూ ఉంటాను, నాకు ఇది పార్ట్ టైం. కొంతమందికి మేబీ యూట్యూబ్ ప్లస్ ట్రేడింగ్ పార్ట్ టైం అలా వాళ్ళు డివైడ్ చేసుకుని ఉండొచ్చు. బట్ బిలీవ్ మీ, మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ అందరు కూడా వాళ్ళ మెయిన్ ఇన్కమ్ యాడ్సెన్స్ ద్వారా వస్తుంది. గూగుల్ నుంచి వచ్చే యాడ్సెన్స్ ద్వారా ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఓకే, కానీ డైలీ 1%, వీక్లీ 10% పక్క ఫ్రాడ్ ఏరియా అండి. అలాంటివి ఉంటే మీరు నమ్మద్దు, ఎందుకంటే ఒకరోజు రావచ్చు. నేను కూడా సింగిల్ డేనే 100% సంపాదించిన రోజులు ఉన్నాయి ఆప్షన్ మార్కెట్లో. దట్ డజంట్ మీన్ ఎవ్రీ డే ఐ మేక్ ద మనీ. ఆ రోజు అది కంటిన్యూ అవ్వలేదు అది. ఓకే, అందుకని మీరు కన్సిస్టెన్సీగా ఒక కాంప్రహెన్సివ్ ప్లానింగ్తో కనుక ట్రేడింగ్లో రావాలి అనుకుంటే ఒక ట్రైనర్ ఖచ్చితంగా హెల్ప్ అవుతారు. మ్యూచువల్ ఫండ్కి ఇంత అలొకేషను, ఈటీఎఫ్ ట్రేడింగ్కి ఇంత అలొకేషను, పొజిషన్ ట్రేడింగ్కి ఇంత అలొకేషను, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇంత అలొకేషను, ఇంటర్ ట్రేడింగ్కి ఇంత అలొకేషను, ఇట్లా మీకు రిస్క్ మినిమైజేషన్ చేయడానికి అండ్ అలొకేషన్ ప్రాపర్గా చేయడం కోసం ఇలాంటి కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలంటే ట్రైనర్ ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు. బట్ మీరు ట్రైనర్ చూసుకునేటప్పుడు ఖచ్చితంగా అతను ఎంత సంపాదించారో చెప్పండి. అతను చెప్పే సోది మీరు వినాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఎంత సంపాదించారనేది ఇంపార్టెంట్. కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా సంపాదిస్తున్నాడు అంటే ఇట్ మేబీ 2%, 5% డజంట్ మ్యాటర్, మీకు అతని ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుద్ది. అంతేగాని నోట్స్ ఇస్తున్నాను రాసుకోండి మీకు వచ్చేస్తుంది, ట్రేడింగ్ 1 మంత్ రాదు, 2 మంత్స్ రాదు, ఇవన్నీ కహానీలు లేదు. నీ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు డే 1 నుంచి డమ్మీ ట్రేడింగ్ చేయాలి. మా దగ్గర స్టూడెంట్స్ అందరూ డే 2 నుంచి డమ్మీ ట్రేడింగ్ చేయాలి, అంతే. అది రూల్, స్ట్రిక్ట్ రూల్. ల్యాప్టాప్ లేకుండా మేము ఎలా చేయం, మీ బెనిఫిట్ కోవటమే అది. ల్యాప్టాప్లో అయితే ఎవరిని తీసుకొని కూడా, ఎందుకంటే తీసుకుని మాత్రం ఎలా ట్రైన్ చేయగలుగుతాను వాళ్ళని? చదువుకుంటే రాదు, నేను ముందే చెప్తున్నాను. చదువుకోవటం ద్వారా అటిట్యూడ్ నీకు రాదు. సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఒక యాక్టివ్ ఇన్కమ్, చాలా రిస్కీ బిజినెస్ అది. ఇక్కడ మీరు ఢీ కొట్టుకునేది ఎవరితోటి? హెడ్జ్ ఫండ్స్. లాట్ ఆఫ్ మనీ ఉంది వాళ్ళ దగ్గర, టెక్నాలజీ ఉంది, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళతో మీరు పోటీపడి మనీ సంపాదించుకోవాలి. ప్రతి చోట మేము ట్రాప్ చేస్తూ ఉంటాడు. అందుకని మేము మా స్టూడెంట్స్కి ఏంటంటే చార్ట్లు నీట్గా ఉంటే ట్రేడ్ చేయొద్దని చెప్తాము. డైరెక్ట్గా ఇక్కడ మ్యానిపులేషన్ జరిగి ఉంటేనే అలాంటి వాటిని మీరు చూస్ చేసుకోమంటాం. అంటే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ కావచ్చు, బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్ స్ట్రక్చర్ కావచ్చు, లేదా పుల్ బ్యాక్ ట్రేడ్ సెటప్స్ కావచ్చు, అలాంటి చోట మాత్రం మీరు ఎంటర్ అవ్వండి. చార్ట్ నీట్గా ఉందంటే అది ఖచ్చితంగా ట్రాప్ అవుద్ది, అది అలాంటి పిక్ చేసుకోవద్దని చెప్తాము. అందుకని మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రైనర్కి అది మొత్తం మీకు వస్తుంది. ఇట్స్ లాంగ్ టర్మ్ జర్నీ. యాక్చువల్గా 1 మంత్లో నిజంగా ఏమైనా వస్తుంది అంటే దట్స్ డిపెండింగ్ అపాన్ ద మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు ప్రోగ్రామ్ అనేది. చాలామంది అవుట్ స్టేషన్ స్టూడెంట్స్లో హాస్టల్లో ఉండి మరీ వస్తారు మా దగ్గరికి. వాళ్ళు మార్నింగ్ నుంచి డైలీ 5-6 అవర్స్ డమ్మీ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు, డాక్యుమెంట్ చేస్తూ ఉంటాడు, ఎనాలిసిస్ చేస్తూ ఉంటాడు, నిరంతరం చేస్తూ ఉంటాడు.
అందుకని అలాంటి వాళ్ళు ఒక 10 డేస్లో ఈజీగా మనీ అర్థమైపోద్ది మనీ ఎలా వస్తుంది మళ్ళీ మనీ పోతుందని. డమ్మీ ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు రియల్ టైంలో దిగొచ్చు. దాన్ని మీరు డూప్లికేట్ చేయాలని ట్రై చేస్తే మీరు కుదరపోవచ్చు. ఓకే, సో ఒక ఎంప్లాయీ ఆల్రెడీ పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉన్నాడు, అతని కోర్సులో ఎన్రోల్ అయితే ఒక ఫుల్ టైం నేర్చుకున్నాడు ఎన్రోల్ అయితే అవుట్పుట్ చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇతను రోజుకి 8 గంటలు డమ్మీ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. సో అది లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. మీకు ఎంత కసి ఉంది అంటే అంతగా వస్తుంది. రెండోది అంటే ఎక్కువ మంది అనుకుంటారు నాకు జాబ్ లేదు కాబట్టి నేను ఈ ఫీల్డ్కి వస్తున్నాను, లేదా నాకు ఐటీ జాబ్లో ఉన్నాను చాలా ప్రెజర్గా ఉంది మార్కెట్ అందుకే నేను వస్తున్నాను ఇలా అనుకుంటారు. ఇలా ఓవర్ నైట్లో ఒకసారి ప్రెజర్ ఉంటే మార్కెట్ ఇంకా చాలా పెద్ద ప్రెజర్. స్టాక్ మార్కెట్ చాలా ప్రెజర్ అండి. మీరు కనుక అన్మ్యారీడ్ అనుకోండి పిల్లలు కూడా ఎవరు, ఎందుకంటే ఈ ఇన్కమ్లో ఒక ఇన్కమ్లో ఎవరు ట్రీట్ చేయరు. ఇండియాలో జాబ్ చేసే వాళ్ళకున్న రెస్పెక్ట్ ట్రేడింగ్ వాళ్ళకి ఉండదండి. ఎందుకంటే 95% లూజర్ గేమ్ కాబట్టి సొసైటీ కూడా మంచి ఒపీనియన్ లేదు. ట్రేడింగ్ ఇన్కమ్ ఇండియాలో ఈక్విటీ మార్కెట్ని అసెట్ లా ట్రీట్ చేస్తే జస్ట్ 3% అండి. జస్ట్ 3% ఈక్విటీని అసెట్ క్లాస్లా ట్రీట్ చేస్తున్నారు. అలాంటి అసెట్ ఉన్న ఇండియాలో మీరు ట్రేడింగ్ చేస్తున్న ఫుల్ టైం బాగా సంపాదిస్తున్నాం అనుకోండి, అవతల రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, మనం దాన్ని తప్పట్లేము. ఓకే, ఇది రిస్కీ ఫీల్డ్ అయినా సరే లాట్ ఆఫ్ మనీ ఉంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అందుకని నేనేం చెప్తా అంటే డమ్మీ ట్రేడింగ్ ద్వారా మీ ఒపీనియన్ ఫామ్ చేసుకోండి, ముందే వద్దు. డమ్మీ ట్రేడ్ చేయండి, మీకు మనీ వస్తుంది అనుకోండి, రియల్ టైంకి రండి, తక్కువ మనీ అలొకేట్ చేయండి, మంత్లీ 2 to 5% సంపాదించండి. మీకు వస్తుంది కంటిన్యూస్ కన్సిస్టెంట్గా 6 months, దాన్ని అలొకేషన్ ఎక్కువ చేసుకోండి, ఎక్కువ పెంచుకుంటారండి. అట్లా నువ్వు స్కేలప్ చేసుకోవాలి తప్ప ఒక ట్రైనింగ్లో మీరు ఎన్రోల్ అయినంత మాత్రం మీకు రాదు. అండ్ 90% ట్రైనర్స్ ఆర్ ద ఫేక్. జాయిన్ అయ్యే ముందు 1-2 సార్లు అతని సంపాదన చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా పొరపాటును కూడా మీరు యూట్యూబ్ చేసుకోవచ్చు, యాడ్ చూసుకోవచ్చు, ఇంకొకటి బయట పబ్లిసిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. డోంట్ బిలీవ్ ఎనీబడి. ఎందుకంటే ఈ సీట్లో కూర్చొని వాగటం చాలా ఈజీ, ట్రేడింగ్లో డబ్బులు సంపాదించడం చాలా టఫ్. ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా వస్తుందో చూసి చెక్ చేసుకోండి. ఆ డ్రాడన్స్ అర్థం కావాలి, లాస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, అసెట్ అలొకేషన్ ఎలా చేస్తున్నారు, ఇది ఇంపార్టెంట్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం మీరు దగ్గరికి వస్తారు, ట్రైనర్ దగ్గరికి వస్తారు. అందుకని ఇది ఫేక్ ఏరియా కాబట్టి మీరు కేర్ఫుల్గా ట్రైనర్ చూస్ చేసుకోవడం బెటర్. దాని ద్వారా ఏంటంటే మీకు నెక్స్ట్ ఏదైనా తేడా వచ్చినా నాకు సపోర్ట్ ఉంది, నా కమ్యూనిటీ సపోర్ట్ ఉంది, అతను హెల్ప్ చేస్తానన్న ఫీలింగ్ మీ దగ్గర రావాలి. మీకు నిజంగా 15 to 20% చాలు, స్టాక్ మార్కెట్ కాకుండా వేరే చోట నాకు ఇన్కమ్ ఉంది అనుకుంటే అవసరం లేదండి, లెర్నింగ్ అవసరం లేదు. మీరు జస్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుంటే సరిపోద్ది, గూగుల్ హిట్ చేసుకొని. ఓకే, మేమైతే వాటిలో ఫ్రీగా వీడియో క్రియేటివ్స్ పంపిస్తూనే ఉంటాం వచ్చిన వాళ్ళందరికీ. ఎందుకంటే అందరికీ అఫోర్డబిలిటీ ఉండకపోవచ్చు, ప్రతి ఒక్కరిని ట్రైనింగ్ అని చెప్పి తీసుకోలేము. రెండోది ల్యాప్టాప్ లేకుండా ఒక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ లేని వాళ్ళు తీసుకొని కూడా ఏరియాకి అనవసరంగా వాళ్ళని టెంప్ట్ చేసేసి వాళ్ళకి ఇంకా లాస్కి ఇది అవటం తప్ప ఏం లేదు. ఎందుకంటే మినిమం ఎక్విప్మెంట్స్ అవసరం. ఒక యుద్ధానికి పోతున్నప్పుడు ఆయుధాలు ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఒక స్కానర్స్, ఒక ల్యాప్టాప్స్, అంటే దానికి హుక్ చేసుకొని ఉంటాము అనేది దాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అందుకని అటిట్యూడ్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషను ప్లస్ డమ్మీ ట్రేడింగ్ ప్రాక్టీస్, ఒక మంచి ట్రైనరు, ఇవన్నీ కలిపితే ఎస్ యూఆర్ గోయింగ్ టు మేక్ ద మనీ. అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ రావద్దు. హౌ ఐ మేడ్ ద మనీ 5 lakhs సింగిల్ డే, హౌ ఐ మేడ్ ద మనీ 1 crore సింగిల్ డే, వర్కౌట్ అవ్వదండి. రోజుకు 1 crore సంపాదించాలంటే 1 yearలో ఎంత సంపాదించాలి, లేదా చూద్దాం ఐటీ ఫైలింగ్లో చూపించమని చూద్దాం, అలా ఏమి ఉండదండి. ఓకే, రియాలిటీ ఏంటంటే ట్రేడింగ్ చాలా టఫ్ గేమ్, ట్రైనింగ్ చాలా ఈజీ, చాలా ఈజీ. అందుకని మీరు ఏంటంటే ట్రైనర్ చూసినప్పుడు ట్రైనర్ నిజంగా మనీ మేక్ చేసిన చూసుకోండి, చెక్ చేసుకోండి, కన్ఫర్మేషన్ ఇస్తున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి. గుడ్డిగా పబ్లిసిటీ చూసి కానీ అతని ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చూసి కానీ మీరు జాయిన్ అయ్యారనుకోండి డిసప్పాయింట్ అవుతారు. అంటే 90% డిసప్పాయింట్ అంటే నో సర్ప్రైజ్. సో ఫ్రెండ్స్ చూశారు కదా సుందరరామ్ రెడ్డి గారు ఏం చెప్పారో. చాలా మంది యూట్యూబ్లో కోట్లు సంపాదించామని, లక్షల్లో సంపాదించామని చెప్తూ ఉంటారు. బట్ సుందరరామ్ రెడ్డి గారు చెప్పినట్లు సో అంత డబ్బు సంపాదిస్తే ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. సో మీకు చూపించడం వల్ల వాళ్ళకి నష్టమేం రాదు. సో అలా చూపించి మీరు ఆ యూట్యూబర్స్ని నమ్మచ్చు. కావాలంటే ఎవరైతే ట్రైనర్స్ కావచ్చు, యూట్యూబర్స్ని కావచ్చు, ఎవరైతే ధైర్యంగా మేము ఇంత సంపాదించామని చూపించే వాళ్ళని నమ్మండి. సో ట్రైన్ అవ్వండి వాళ్ళ దగ్గర. సో ఇది ఈరోజు సుందరరామ్ రెడ్డి గారితో ప్రోగ్రామ్ అండ్ అద్భుతమైన టిప్స్ ఇచ్చారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.